హాయ్ హలో అండ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ ఎట్ సాయి అండ్ దిస్ ఈజ్ చాణక్య సాయి. అయితే ఈరోజు మనం బీహార్లో ఒక మారుమూల ప్రాంతంలో అయితే ఉన్నాము. సో ఒక ఆవ నూనె ఎలా తయారు చేస్తారో మీకు ఈరోజు చూపిద్దాం అనుకున్నాను. సో ఇదైతే ఆవాలన్నమాట, తెల్ల ఆవాలు. ఈ ఒక 6 కిలోలు తీసుకుంటే మనకు 2 కిలోల నూనె అయితే వస్తుందని అబ్బాయి అయితే చెప్తా ఉన్నాడు. సో చూద్దాం ఫ్రెండ్స్, స్టే ట్యూన్. మిషన్ कितने साल का है? हाँ 50 साल का है. बहुत पुराना मशीन. आपका पिताजी का है? नहीं दादाजी का? नहीं हमारा हम ही बैठा है. ओ ये कहीं और चल रहा था, ఓ वहाँ से खरीद कर लाए. ఫ్రెండ్స్, డబ్బులు ఎవరికి ఊరికే రావు ఫ్రెండ్స్. చూడండి అతను ఎలా కష్టపడతాడో. మనమైతే ఒక బీహార్లో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాము. సో అక్కడైతే ఇక్కడ న్యాచురల్ ప్రాసెస్ అయితే తీసుకున్నాము. చూడండి, ఇప్పుడు అతనైతే మిషన్ని ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. సో అదేంటంటే మనకి ఎక్కువ కంప్రెస్ చేసేది అక్కడే అనమాట. సో ఆయిల్ ఇప్పుడు చూడండి అతనైతే ప్రిపేర్ చేస్తున్నాడు. మనకి ఆవాలు వేసే ముందు దీన్ని మొత్తం ఇట్లా సెట్ చేస్తున్నాడు అనమాట. సో ఇంతకుముందు ఏదన్నా మెటీరియల్ లోపల ఉంటే అది బయటకు వస్తుంది. సో కొంచెం మనం ఆవాలలో కొంచెం నీళ్లు పోసి దాన్ని ఒక తయారు చేసి బకెట్లో పోసి చూడండి ఇప్పుడైతే అందులో వేస్తున్నాడు. సో అలా మనకు ఆ లోపలికి వెళ్ళి కంప్రెస్ అయ్యి ఇందాక వచ్చిన అట్టల్లాగానే బయటకు వస్తుంది. చూడండి మీరు ఇక్కడ చూడండి అది ఎలా వస్తుందో. సో కంప్రెస్ అయిన అదేమో ఆయిల్ చూడండి అక్కడ పడుతుంది, ఆవాల్లోంచి కంప్రెస్ అవుతుంది కదా. సో అక్కడ పడుతుంది అనమాట. సో ఆ ఫిల్టర్ ద్వారా కిందకి వెళ్ళి గిన్నెలో స్టోర్ అవుతుంది అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను ముందు. సో మెల్లమెల్లగా వేస్తాడు. అన్నీ ఒకసారి వేస్తే ఏమవుతుందంటే మొత్తం జామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు చూడండి ఎలా అయితే పడుతుంది మొత్తం. సో చూడండి ఫ్రెండ్స్, అది మొత్తం ఎలా హీట్ అవుతుంది అనమాట. అంత హీట్ ప్రెస్ చేస్తేనే కదా ఆయిల్ అయితే చూడండి అట్టలాగా ఎట్లా వస్తుంది ఆవాలు ప్రెస్ అయ్యి. సో అవి అక్కడైతే గిన్నెలో స్టోర్ అవుతూ ఉంది. సో ఈ పిప్పిని మళ్ళా అందులోనే వేస్తాడనమాట. సో అలా వేసినప్పుడు మళ్ళీ మనకి ఆ పిప్పిలో ఉన్న ఆయిల్ మళ్ళీ ఆ గిన్నెలో కలెక్ట్ అవుతుంది అనమాట. సో చూడండి ఆ షాప్లోంచి ఎలా వస్తుందో. సో ఈ డబ్బాలో వేస్తాడన్నమాట. ఈ డబ్బాలో కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆ డబ్బాలోది అందులోనే వేస్తాడు. మీకు అది చూపిస్తాను నెక్స్ట్. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా చూడండి ఆ డబ్బాలో కలెక్ట్ అయిన మళ్ళీ పిప్పి అంతా తీసుకొచ్చి మళ్ళీ ఇందులోనే వేస్తున్నాడు. చూడండి అలా వేస్తే మళ్ళీ అందులో ఏదైతే నూనె ఉందో అది మొత్తం అయితే మన గిన్నెలో స్టోర్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, అక్కడ కలెక్ట్ అయిన ఆయిల్ అంతా చూడండి గిన్నెలోకి అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడైతే మనం బాటిల్స్లో అయితే నింపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఆయిల్ అయితే వచ్చేసింది. ఆవ నూనె అనమాట, ఒరిజినల్ అనమాట. సో చూడండి, ఈ ఆవ నూనె హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మీరు కూడా వాడండి, ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. सब नीचे गिरा दी थी. 100 रुपया गिर गया. 100 रुपये. अयो, कल एक चिकन करे हो जाता था उसमें. कमे हुआ. ఆయిల్ కింద పడేసినందుకు అతను ఆయిల్ డబ్బాలోంచి తీసుకొచ్చి పోస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, సో అలా అయితే మనకి 2 లీటర్లు అయితే వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.